వారం క్రితం కిలో టమాటా రూ. 100 ఉండగా ఇప్పుడు ఏకంగా 200కు చేరుకుంది. కేవలం 7 రోజుల వ్యవధిలోనే రూ. 100 పెరగటంతో సామాన్యులు కొనలేక అల్లాడుతున్నారు. ఇదెక్కడో కాదు, మన దాయాదులు పాకిస్తాన్లో పరిస్థితిది. అక్కడ కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. తాజాగా ఈద్ అల్ అదా పండుగ నేపథ్యంలో అక్కడ నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగాయి. పండ్లు, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటటంతో ఇదే అదునుగా ధరలను వ్యాపారులు అమాంతం పెంచేశారు. ఇక లాహోర్లోని పండ్లు, కూరగాయల విక్రేతలు టొమాటో ధరలను పెంచుకుంటూ పోతున్నారు. దీంతో ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. తాజాగా టొమాటోల రవాణాపై నిషేధం విధిస్తూ 144 సెక్షన్ను ప్రకటించవలసిన పరిస్థితి నెలకొంది. పేషావర్ డిప్యూటీ కమిషనర్ ఈ మేరకు చర్యలెత్తి తీసుకున్నారు. పాక్ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మార్కెట్ ధరలు మాత్రం నియంత్రణలోకి రావటం లేదు. అక్కడి ప్రభుత్వం నిర్ణయించిన ధరలను వ్యాపారులు బేఖాతరు చేస్తున్నారు. ప్రభుత్వ ధరలను రెట్టింపు చేసి కూరగాయలను విక్రయిస్తున్నారు. ముఖ్యంగా పచ్చిమిర్చి, నిమ్మకాయల ధరలు రెట్టింపయ్యాయి. అల్లం వెల్లుల్లిని 40 నుంచి 50% అధిక ధరలకైతే విక్రయిస్తున్నారు. నిమ్మ కిలో 480 చొప్పున అమ్ముతున్నారు. చికెన్ ధర కిలో అధికారికంగా 494 ఉంటే వ్యాపారులు మాత్రం ఇష్టారీతిలో రూ. 56 పెంచేసి కిలో 520 నుంచి 700లకు విక్రయిస్తున్నారు. బంగాళదుంపల ధర కిలో 75 నుంచి 80 రూపాయలు పలుకుతోంది. మరోవైపు పాక్ ప్రభుత్వం ఏ గ్రేడ్ ఉల్లి ధరలను కిలో 100 రూపాయల నుంచి 105 రూపాయలుగా విక్రయిస్తే మార్కెట్లో కిలో ధర 150 రూపాయలుగా ఉంది. గత సంవత్సరం కూడా ఈద్ ఉల్ అజా సమయంలో పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ స్టే ట్యూన్ టు న్యూస్ చిప్స్.